ఆంజనేయులు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటస్వామి గారు, ఆంజనేయులు గారు చెప్పినట్లుగానే మనం చూస్తున్నాం, ఎవరైతే జర్నలిస్ట్ పోస్ట్ చేశారో దాన్ని ఇటు కాంగ్రెస్ కి సంబంధించి రాహుల్ గాంధీ మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేయడం, మోదీని విమర్శించడం కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన అది ప్రోటోకాల్ ప్రకారం కాదు, ఇటువంటి ద్వైపాక్షిక సమావేశాల్లో జర్నలిస్టులకి ప్రశ్నలు అడిగే సమయం అనేది కానీ లేదంటే ఆ ప్రోటోకాల్ అనేది ఉండదు. అయినా కూడా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ప్రతిపక్షంలో ఉన్న మీరు మళ్ళీ రీపోస్ట్ చేయడం, విమర్శించడం ప్రధానిని ఎలా ఎలా చూస్తారు? అసలు మీ స్టాండ్ ఏంటి? ముందుగా ప్యానెల్ లో ఉన్న మిత్రులకు, మీకు, ప్రేక్షకులకు నమస్కారం. దేశము, దేశభక్తి, దేశం పట్ల నిబద్ధత, ఇవన్నీ గురించి ఆంజనేయులు గారు మాట్లాడుతున్నారు. సరే, ఆంజనేయులు గారు బ్యాక్ తీసుకోండి. ఇదే నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మాట్లాడిన ఒకసారి బేరీ చేసుకోండి, దాన్ని ఒకసారి మాట్లాడాలి. దేశంలో పుట్టడమే దౌర్భాగ్యం అన్నాడు, భారతదేశంలో పుట్టడమే దౌర్భాగ్యం అన్నాడు ఆయన. ఇలా అట్లాంటి ప్రధానమంత్రిని, అట్లాంటి నేతను ముందు పెట్టుకొని దేశభక్తి పాఠాలు మరి మాకే చెప్తే ఇక అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా నేను. అయితే విదేశాల్లో ప్రధానమంత్రి ఏ పార్టీకి సంబంధించినోడు కాదు. ప్రధానమంత్రి అని అంటే మన ప్రధానమంత్రి అందరికి సంబంధించిన వాడు. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని మనం అందరం కాపాడాల్సింది. అక్కడ పార్టీలు, అక్కడ జెండాలు, ఏజెండాలు ఉండకూడదు. ఆ ఇంటిగ్రిటీ భారతీయ జనతా పార్టీ కానీ దాని లీడర్లు కానీ ఈ దేశంలో ఎప్పుడు చూపించలేదు. వాళ్ళ జీవిత కాలంలో ఆ ఇంటిగ్రిటీని ఎప్పుడు చూపించలేదు. కానీ ఇప్పుడు మాత్రము గగ్గోలు పెడుతున్నారు ఎవరో మాట్లాడిన. సో రీపోస్ట్ చేసినాం అనేటువంటి దాన్ని తీసుకొని ఆయన చాలా పెద్ద మాట అనేసిండు, దేశద్రోహులను. అంటే మోడీ యొక్క వ్యవహారాన్ని ఎవరు ప్రశ్నించినా వాళ్ళు దేశద్రోహులు అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకేముంటది. డెఫినెట్ గా క్వశ్చన్ చేసేటువంటి ఒక పక్కన చెప్తున్నారు కదా, స్వేచ్ఛ కంప్లీట్ గా ఉందని. మరి స్వేచ్ఛ కంప్లీట్ గా ఉన్న దగ్గర క్వశ్చన్ చేసిన వల్ల దేశద్రోహుడు అని అంటే, ఈ దేశభక్తులు ఏ పోరాటంలో ఉన్నారో, ఏ స్వాతంత్ర పోరాటంలో ఉన్నారో నాకు తెలుసు. అలున్ గోత్రాలు మెనవాకర్ కానీ నేను కూడా అలానే పనిచేసిన, ఏబీపీ ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన. కాబట్టి ఈ దేశము స్వాతంత్రానికి సంబంధించినటువంటి పోరాటంలో కాంగ్రెస్ ఉందా లేకపోతే బీజేపీ ఉందా అనేది ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో ఒకేసారి నోటుకొచ్చినట్టుగా దేశద్రోహులు అది అనే పదాలు ఉపయోగించుకుంటే విజ్ఞులుగా భావిస్తాము, లేకపోతే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇంకా దేశ ఔన్నత్యానికి సంబంధించి ఎవరైనా ఒక సాధారణ జర్నలిస్టు సరే అత్యుత్సాహంతో అడిగింది, ప్రధానమంత్రికి సమయం లేదు, లేకపోతే అది గమనించలేదు, ఆడ అర్థం కూడా కాకపోవచ్చు, ఎందుకంటే భాష ప్రాబ్లం ఇదంతా కూడా ఉంటది. తర్వాత అప్పుడే వారు సమావేశాన్ని ముగించుకొని పోతున్న సమయం కాబట్టి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. దాన్ని జర్నలిస్టు తన పాపులారిటీ కోసం ఉపయోగించుకున్నది అనేది చాలా స్పష్టం. ఆ పాపులారిటీ కోసము భారతదేశం యొక్క ప్రధాని ఉపయోగించుకోవడం అనేటువంటిది మనం అందరం కూడా ఖండించాల్సిందే. సో దాన్ని డెఫినెట్ గా నేను గాని మీరు గాని ఎవరైనా కూడా దేశం యొక్క పరువుకు సంబంధించి డెఫినెట్ గా మహాభారతంలో దుర్యోధనుడు వాళ్ళ సైన్యంతో వాని మంది మార్బలంతో వచ్చి ధర్మరాజు వనవాసంలో ఉన్నప్పుడు అవమానపరిస్తే గంధర్వులతో యుద్ధం జరిగి వాడిని బంధించి తీసుకుపోతున్నప్పుడు భీముడిని తీసుకొని పోయి నువ్వు వాళ్ళని ఇడిపించుకురమ్మని చెప్తాడు. అప్పుడు ధర్మరాజును భీముడు వ్యతిరేకిస్తాడు. ఏందన్నా ఇప్పటిదాకా వాడు మనల్ని అవమానపరిచిండు, మనల్ని అవహేళన చేసిండు వాడిని అని అంటే ఆయన ఒక మాట చెప్పినాడు, వయం పంచాధికం శతం అంటారు. అంటే మనం కొట్టుకున్నప్పుడు మనం 5గురము, వాళ్ళు 100 మంది. కానీ మూడో వాడు మన మధ్యలో వచ్చినప్పుడు వయం పంచాధికం శతం అని అన్నాడు. అంటే మనం 105గా మనం థర్డ్ పర్సన్ ని ఎదుర్కోవాలా అనేటువంటి ఒక ఐక్యత రాగాన్ని ధర్మరాజు గారు మహాభారతంలో చెప్పినట్టుగా ఇవాళ కూడా దేశానికి సంబంధించి మనకి ఎన్నెన్న విభేదాలు ఉండొచ్చు మన మధ్యన,
పార్టీల పరంగా ఉండొచ్చు, లేకపోతే విధానాల పరంగా ఉండొచ్చు. అది ఇంటర్నల్ దేశానికి సంబంధించినటువంటి మన ఇంటర్నల్ విషయం. మనం ఏమన్నా అనుకోవచ్చు, మనం శత్రువులం కాదు. పాలిటిక్స్ లో శత్రువులు ఉండరు, పోటీదారులు ఉంటారు. పోటీదారులే ఉంటారు కానీ శత్రువులు ఉండరు. శత్రుత్వంగా తీసుకోవద్దు ఒక పార్టీని, ఇంకోటి పార్టీ శత్రువు పార్టీగా తీసుకోకూడదు. సో ఆ స్పిరిట్ తోటి మనం ఇక్కడ ఎంతైనా వాదులాడుకున్నా బయట విషయం వచ్చినప్పుడు, బయట దేశం విషయం వచ్చినప్పుడు మనం అంతా ఒక్కటిగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ రాజకీయం చేయడం మీరు తప్పుపడుతున్నారా ఈ ఘటనపై? రీపోస్ట్ అనేది పెద్ద విషయం కాదండి. ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీ అయినా, నేనైనా, మీరైనా, ఎవరైనా కూడా నేను ఒక మాట చెప్తున్నా కదా, వయం పంచాధికం శతం. దేశానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు అందరం ఒక్కటిగానే ఉండాల్సిందే. దేశం యొక్క పరువుకు సంబంధించినప్పుడు డెఫినెట్ గా మనం ఒక్కటిగా మాట్లాడాల్సిందే. దాంట్లో రాహుల్ గాంధీకి ఎగ్జామ్షన్ లేదు, కత్తి వెంకట స్వామికి ఎగ్జామ్షన్ లేదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా ఎవరికి ఎగ్జామ్షన్ లేదు అని నా భావన. సో అది నేను చెప్తున్నా. కాకపోతే ఏంటంటే ఇష్యూను పోస్ట్ చేసినటువంటి ఇష్యూను ఇలా మనం కంటే ఎక్కువ, అంటే ఎవరైతే ప్రతిపక్షాలు చేస్తున్నాయని చెప్తున్న దానికంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ దీన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ యొక్క మీరు సోషల్ మీడియా తీయండి, ఇక అంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్ని వివరాలు భారతీయ జనతా పార్టీకి అప్పుడే తెలిసిపోయినాయి. ఇక ఆమెను ఏ రకంగా ఎంత అనాగరికంగా మాట్లాడుతున్నారనంటే వాళ్ళ సోషల్ మీడియా యొక్క పోస్టులు చూస్తే భారతీయులు ఇంత దిగజారి మాట్లాడతారా అన్నట్టుగా ఉంటది. సో ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా మహిళల విషయంలో కావచ్చు, దేవతగా పూజిస్తామని చెప్పేటువంటి మహిళల విషయంలో మనం ఏ రకంగా మాట్లాడతామనేటువంటిది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఆ భాషను మనం ఉచ్చరించలేము, బయట మాట్లాడుకోలేము. అట్లాంటి భాషతోటి వాళ్ళ సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా నడుస్తుంది. అది వాళ్ళనే ఆత్మవిమర్శ చేసుకోమంటున్నా నేను. కాకపోతే ఒక్క మాట ఇప్పుడు ఒక అనామకులైనటువంటి జర్నలిస్ట్ అని వాళ్ళే చెప్తున్నారు. దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసి దాన్ని రీపోస్ట్ చేసి దాన్ని ఎక్స్పోజ్ చేసి, అంటే రాహుల్ గాంధీ మీద బురద జల్లడం కోసం దీన్ని పెద్ద ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు తప్పితే. ఓకే వెంకటస్వామి గారు, మళ్ళీ వస్తానండి, నేను మీకు మళ్ళీ టైం ఇస్తాను. దత్తాత్రేయ గారు మనం చూస్తున్నాం, బీజేపీ ఒక పక్కన దేశ ప్రతిష్టపై దాడి అంటుంది, కాంగ్రెస్ ఏమో రాజకీయాలు చేయడం మనం చూస్తున్నాం. ఈ అంతర్జాతీయ వివాదంపై తెలంగాణ ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? మీ స్టాండ్ ఏంటి? తెలంగాణ ప్రాంతీయ పార్టీ, అది కూడా జాతీయ పార్టీ. Sir, whether it is a national party or it is a regional party, that is a different issue. We will discuss it later. But ikkada వెంకటస్వామి గారు మేడం, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, మళ్ళీ మీకు టైం ఇస్తానండి, మనకు టైం లేదు. దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలు చేయడం ఇది కొత్త కాదు. విదేశాల్లో ఏ ఎంఓయు జరిగినా, మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్ కానీ అండర్స్టాండింగ్స్ జరిగినా కూడా ఖచ్చితంగా అది మీడియా సమక్షంలో జరిగేటువంటి వ్యవహారం. మీడియా సమక్షంలో జరిగినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి జర్నలిస్టుగా మీ దేశంలో మేము పెట్టుబడులు పెట్టాలన్నా, మీ దేశాన్ని మేము ట్రస్ట్ చేయాలన్నా, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ట్రస్ట్ అనేటువంటి క్వశ్చన్ బిఫోర్ షీ పోజ్డ్. అంతకంటే ముందు ఆమె అడిగిన క్వశ్చన్ అది. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ, వై డోంట్ యూ టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫ్రీయెస్ట్ ప్రెస్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే మాకు మీడియాకు స్వేచ్ఛగా ఉన్నటువంటి ఈ దేశం నుంచి మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాము, ఎందుకు మీరు సమాధానం చెప్పరు అని అడిగినప్పుడు, ఇట్లాంటి సందర్భాలే దేశ ప్రధానులుగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ తర్వాత తాను రష్యా పర్యటనకి వెళ్ళినప్పుడు ఇలాంటి సందర్భంలోనే చాలా ప్రశ్నలు సంధించినప్పుడు తాను సమాధానాన్ని చాలా చాకచోక్యంగా దేశంలో ఉన్న పరిస్థితులను అనుగుణంగా ఏ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో అనేటువంటి విషయాన్ని చెప్పింది. అట్లాగే పివి నరసింహారావు గారు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు 1993లో కూడా తను ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఇలాంటి సందర్భంలో అడుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు 100 ప్రశ్నలండి, 100 ప్రశ్నలకు 60 ప్రశ్నలకు జవాబు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. సో ఇట్లా ఎవరైనా కూడా జర్నలిజం అనేటువంటిది ఈ దేశంలో ప్రధానులకు కావచ్చు, పాలకులకు కావచ్చు, వాళ్ళ సామర్థ్యాన్ని, మీరు తీసుకునే నిర్ణయాలను, ఈ దేశ ప్రజలకు ఏ విధంగా మీరు చేయబోతున్నటువంటి పనులు కానీ, ఇంకో దేశంతో ఒప్పందాలు చేసుకునే క్రమంలో మిమ్మల్ని మేము ఏ విధంగా ట్రస్ట్ చేయాలి, మీ మీద ఏ విధంగా మాకు నమ్మకం ఉండాలనేటువంటి సందర్భంలో ప్రశ్నలు అడగడం సహజం. కానీ దురదృష్టమో అదృష్టమో ఈ దేశ ప్రధాని మాత్రం ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు మనం చూడలేదు. ఈ 12 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తాను ప్రత్యక్షంగా భారత మీడియాని ఎదుర్కోవడానికి ఆయనకు ధైర్యం సరిపోతలేదు.
మరి విశ్వగురు అంటారు, దేవుడి సంభూతుడు అంటారు. మరి మీరు సమాధానం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ దేశ ప్రధాని తాను ఏం చెప్పాలనుకుంటాడో తన మన్ కీ బాత్ రూపంలో ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడతాడు. తనేం చెప్పాలనుకుంటాడో చెప్పేస్తాడు. దేశ ప్రజలు ఏమనుకుంటున్నాడో మాత్రం వినడానికి మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ